హాయ్ ఎవ్రీవన్. టుడే మన టాపిక్ వచ్చి సీసెస్ సూడో ఎలిమెంట్ సెలెక్టర్స్. ఈ సూడో ఎలిమెంట్ సెలెక్టర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే స్పెసిఫైడ్ పార్ట్ ఆఫ్ ఎలిమెంట్కి మనం స్టైల్ చేయడానికి కోసం సీసెస్ సూడో ఎలిమెంట్ సెలెక్టర్ని యూజ్ చేస్తాం. అంటే ఏంటన్నా అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఫస్ట్ చైల్డ్ అని ఉంది కదా ఇక్కడ. సో ఎఫ్ లెటర్కి మాత్రమే స్టైలింగ్ చేయాలా. సో అది ఎలా? సో టోటల్ ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్ ఇలా చాలా ఉన్నాయి టైప్స్. లెట్స్ సీ ఎవ్రీథింగ్ ఇన్ ప్రాక్టికల్ వే. నేను ఆల్రెడీ ఒక హెచ్టీఎంఎల్ పేజ్ డిజైన్ చేశా. నేను జస్ట్ ఏం చేశా అంటే హెడ్డింగ్ సూడో కోడ్ సెలెక్టర్స్ ఇచ్చేసాను. తర్వాత హెచ్1 తీసుకున్నా. వెల్కమ్ టు స్ట్రైవ్ కోడింగ్ యూట్యూబ్ ఛానల్ అని. సో ఇక్కడ వచ్చింది వెల్కమ్ టు స్ట్రైవ్ యూట్యూబ్ కోడింగ్ ఛానల్. దెన్ ఆర్డర్ లిస్ట్. మీకు ఇన్ కేస్ ఆర్డర్ లిస్ట్ తెలియకపోతే ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం. ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి, ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటో ఒకసారి చూసేసి ఇక్కరండి. ఓకే, ఇక్కడ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటంటే ఒక ఆర్డర్‌గా నెంబర్ వైస్‌గా వస్తది. అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఓన్లీ బుల్లెట్ ఫార్మ్స్ లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఉంది కదా! సో, అలా తీసుకున్నా అనమాట. అండ్ ఒక ఎల్ఐ ట్యాగ్‌కి నేను క్లాస్ రాసా. క్లాస్ ఈక్వల్స్ టు స్ట్రైవ్. ఎందుకు రాసానో మీకు ఎగ్జాంపుల్స్‌తో తెలుస్తది. ఇప్పుడు లీవ్ ఇట్ దట్ థింగ్. ఓకే. కొన్ని లిస్ట్ ట్యాగ్స్ తీసుకున్నా. ఇక్కడ 4 ఆర్డర్ లిస్ట్‌లో అంతే ఒక 6 లిస్ట్ ట్యాగ్స్ తీసుకున్నా. అన్ఆర్డర్ లిస్ట్‌లో 6 లిస్ట్ ట్యాగ్స్ తీసుకున్నా. దెన్ నేను నెక్స్ట్ ఏం చేశా అంటే ఒక డివ్ తీసుకున్నా. డివ్‌లో కొద్దిగా మ్యాటర్ రాశాను. తర్వాత 3 పారాగ్రాఫ్ రాశాను. సో, ఎందుకు రాసామన్నా దానికి రీజన్ ఉంది. ఓకే. లెట్స్ స్టార్ట్ నౌ స్టైలింగ్. నేను సెపరేట్‌గా ఎక్స్టర్నల్ స్టైల్ తీసుకోలేదు. ఓన్లీ ఇంటర్నల్‌లో తీసుకుంటున్నాను. సో, ఇంటర్నల్ స్టైలింగ్ ఎట్లా చేస్తాం? స్టైల్ అని ఒక అట్రిబ్యూట్ తీసుకొని చేస్తాం కదా! స్టైల్ కలర్ రెడ్, బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ ఇద్దాం. సేవ్, రిఫ్రెష్. చూడండి ఇక్కడ ఎల్ఐ ఫస్ట్ చైల్డ్ అని ఉంది. దీని మీనింగ్ ఏమంటే లిస్ట్ ట్యాగ్‌లో ఫస్ట్ చైల్డ్‌కి కలరింగ్ ఇవ్వమని దాని మీనింగ్. కలర్ వచ్చి టెక్స్ట్ కలర్ వచ్చి రెడ్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చి గ్రీన్ ఇవ్వమని. చూడండి ఫస్ట్ ఎల్ఐ ట్యాగ్‌కి మాత్రమే ఇక్కడ మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అండ్ టెక్స్ట్ కలర్ అప్లై అయింది కదా! సో, ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ ఎల్ఐ ట్యాగ్‌కి మాత్రమే అప్లై అయిందనమాట. ఫస్ట్ చైల్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇన్ కేస్ నేను ఇక్కడ హెచ్1 ఇచ్చాననుకోండి. ఇన్ కేస్ వెయిట్, మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ 2 హెచ్1స్ ఉన్నాయి. ఇక్కడ నేను హెచ్1 ఇస్తున్నా. రిఫ్రెష్. ఓన్లీ దీనికి మాత్రమే అప్లై అయింది. ఎందుకు దీనికి మాత్రమే అప్లై అయిందంటే ఇది ఫస్ట్ చైల్డ్ అనమాట. హెడ్డింగ్ ట్యాగ్స్‌లో సో, ఇది ఫస్ట్ చైల్డ్ కాబట్టి దీనికి మాత్రమే అప్లై అయిందనమాట. సో, ఇప్పుడు ఫస్ట్ చైల్డ్ ఎలాగుందో నెక్స్ట్ లాస్ట్ చైల్డ్ చూద్దాం. లాస్ట్ చైల్డ్. చూడండి ఇక్కడ ఫోర్త్ దానికి ఇక్కడ ఎస్‌క్యూఎల్‌కి మనకి కలర్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అండ్ టెక్స్ట్ కలర్ మారినాయి. ఎందుకు మారినాయంటే నేను ఇక్కడ లాస్ట్ చైల్డ్‌ని ఇచ్చా అనమాట. సో, ఇప్పుడు ఇది ఆర్డర్ లిస్ట్ తీసుకుంటే దీంట్లో ఫస్ట్ వచ్చి ఫస్ట్ చైల్డ్, ఇది సెకండ్ చైల్డ్, థర్డ్ చైల్డ్ అలా ఇంక్రీజ్ అయిపోతది. లాస్ట్ ఉన్నదేది ఇదే కదా! హ్యాకింగు. సో, అందుకే ఈ హ్యాకింగ్‌కి మాత్రమే కలర్స్ అప్లై అనమాట. ఈ రెండిటికి మాత్రమే ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్ మాత్రమే ఉంటాయి. మిడిల్‌లో ఇన్ కేస్ ఏమన్నా అప్లై చేయాలంటే ఎలా అన్నా. సో, దానికి కూడా ఉంది. ఎన్త్ చైల్డ్. అంటే ఎన్త్ చైల్డ్ మీన్స్ అంటే నీకు ఎన్నో చైల్డ్ కావాలా. సో, ఆ చైల్డ్‌కి మనం కలరింగ్ ఇచ్చుకోవచ్చు. కలరింగ్ గాని, సో, ఫస్ట్ లెటర్ గాని అవన్నీ చూస్తాం. జస్ట్ బీ పేషెన్స్. ఇప్పుడు నేను థర్డ్ ఇస్తున్నా. సేవ్ 3
చూడండి ఓన్లీ 3కి మాత్రమే 3 ఎల్ఏ ట్యాగ్‌కి మాత్రమే అప్లై అయినాయన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఓన్లీ నాకు ఈవెన్ లైక్ 2, 4, 6 లైక్ అలా అలా వాటికి మాత్రమే అప్లై కావాలా. టెస్టీ కలర్ గాని ఏదైనా సరే స్టైలింగ్ గాని అలాంటప్పుడు ఎలా అన్నా జస్ట్ ఇక్కడ 2N చూడండి. సెకండ్, ఫోర్త్ ఇక్కడ కూడా అంతే. సెకండ్, ఫోర్త్, సిక్స్త్ ఇలా ఎలా వచ్చినాయంటే మనం 2 సో, ఇలా అది మల్టిప్లై చేసుకుంటా పోతదనమాట. సో, వాటికి మాత్రమే మనం ఇక్కడ స్టైలింగ్ ఏమిచ్చింటే అవి మాత్రం అప్లై అయితాయి. బేస్ ఇప్పుడు ఈవెన్ ఇచ్చాం. నెక్స్ట్ బేస్‌కి ఎట్లన్నా సారీ ఆడ్ నంబర్‌కి ఎట్లన్నా 3n 1n ఇచ్చినామనుకోండి 1 ఇంటూ 1 1ఏ. సో, ఆల్ మొత్తం అన్నిటికి అప్లై అయిపోతాయి. సో, 3n నుంచి తీసుకుంటే మనకి 3 ఇట్లా మల్టిప్లై చేసుకుంటే మనకి కలర్స్ అనేవి వస్తాయన్నమాట. సేవ్, రిఫ్రెష్. చూడండి. థర్డ్ ఇక్కడ కూడా చూడండి. జావాకి ఇక్కడ ఎస్‌క్యూఎల్‌కొచ్చింది. సో, థీస్ అబౌట్ nth చైల్డ్. నెక్స్ట్ వచ్చి ఓన్లీ ఆఫ్ టైప్ ఉంటది. ఓన్లీ ఆఫ్ టైప్ అంటే చూపిస్తా ఒక్క నిమిషం. ఓన్లీ ఆఫ్ టైప్. సేవ్, రిఫ్రెష్. ఏంటన్నా ఒక్కదానికి స్టైలింగ్ రాలేదు. అసలు ఓన్లీ ఆఫ్ టైప్ అంటే ఏంటన్నా? ఓన్లీ ఆఫ్ టైప్ అంటే ఓన్లీ ఒక్క ఎలిమెంట్ గాని ఆర్ ఓన్లీ ఒక్క ఎలిమెంట్ ఉంటే మాత్రం దానికి అప్లై అయితాయన్నమాట. లైక్ ఐ విల్ షో యూ. సేవ్, రిఫ్రెష్. చూడండి ఇంతకుముందు మనకి కలరింగ్స్ ఏం రాలేదు. కానీ ఇప్పుడు ఓన్లీ ఒక్క ఎలిమెంట్ ఉంది. సో, ఓన్లీ ఒక్క ఎలిమెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఓన్లీ ఆఫ్ టైప్ యూజ్ చేసి దానికి మనం స్టైలింగ్ ఇచ్చుకోవచ్చనమాట. సో, ఫస్ట్ ఆఫ్ టైప్ ఇది సేమ్ లైక్ యూ నో ఫస్ట్ చైల్డ్ లాగా ఇది కూడా. ఫస్ట్ ఆఫ్ టైప్ అంటే. సో, ఇక్కడ నేను పేరాగ్రాఫ్‌లో ఓన్లీ ఫస్ట్ చైల్డ్‌కి మాత్రమే అప్లై కామని దీని మీనింగ్. ఫస్ట్ ఆఫ్ టైప్ అంటే ఓన్లీ పేరాగ్రాఫ్ దాంట్లో ఓన్లీ ఫస్ట్ పేరాగ్రాఫ్‌కి మాత్రమే అప్లై కామని. సో, బోత్ ఫస్ట్ ఆఫ్ టైప్ అండ్ ఫస్ట్ చైల్డ్ బోత్ విల్ బి సిమిలర్ ఓన్లీ. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ లైన్ చూద్దాం. సో, ఫస్ట్ లైన్ అంటే ఏంటంటే ఓన్లీ ఫస్ట్ లైన్‌కి మాత్రమే అప్లై అయితాయన్నమాట. ఎన్ని లైన్స్ ఉన్నా గూడా. ఓకే. ఐ థింక్ హియర్ ఇట్స్ బెటర్ టు టేక్ H1. సేవ్, రిఫ్రెష్. చూడండి ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. పారాగ్రాఫ్ H1 ట్యాగ్‌లో. ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి గదా! కోడింగ్ ఛానల్ వరకు. కానీ ఓన్లీ ఫస్ట్ లైన్‌కి మాత్రమే అప్లై అయినాయన్నమాట. సో, మనం ఇలా ఫస్ట్ లైన్ తీసుకున్నామంటే ఓన్లీ ఫస్ట్ లైన్‌కి మాత్రమే కలర్స్ అన్నీ అప్లై అయితాయన్నమాట. ఇక్కడ ఫస్ట్ లెటర్ తీసుకుందాం ఇప్పుడు. ఓన్లీ డబ్ల్యూకి మాత్రమే కలర్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై అయింది. ఎందుకంటే నేను ఇక్కడ ఫస్ట్ లెటర్ H1లో ఫస్ట్ లెటర్‌కి మాత్రమే నాకి కలర్స్ ఆర్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై కామని దాని మీనింగు. ఇక్కడ చేంజ్ చేస్తే చూద్దాం చేంజ్ చేసి. ఎల్ఏ ట్యాగ్ తీసుకుందాం. సేవ్, రిఫ్రెష్. చూడండి ప్రతి ఒక్క ఫస్ట్ లెటర్‌కి మొత్తం అన్నిటికి అప్లై అయింది ఇక్కడ. నెక్స్ట్ సెలెక్టర్ వచ్చి
దీని మీనింగ్ ఏమంటే ఎల్ఏ ట్యాగ్స్‌లో ఈ క్లాస్ నేమ్ తీసుకున్నా కదా! ఇక్కడ స్ట్రైవ్ అని. సో, ఈ స్ట్రైవ్ కాకోకుండా మొత్తం అన్నిటికి కలర్స్ అండ్ స్టైలింగ్ అప్లై కామని దాని మీనింగ్. సేవ్, రిఫ్రెష్. చూడండి ఓన్లీ ఫుల్ స్టాక్ జావాకి మాత్రమే అప్లై కావాలి కలర్స్. ఎందుకు అప్లై కావాలంటే నాట్, డాట్ మనం స్ట్రైవ్ ఇచ్చాం. ఇక్కడ నాట్ డాట్ స్ట్రైవే అన్నా మనం ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇక్కడ క్లాస్ నేమ్ వేరేది ఇచ్చి లైక్ హ్మ్. క్లాస్ ఈక్వల్స్ టు 1 ఇస్తున్నా. సేవ్, డాట్ 1 రిఫ్రెష్. చూడండి ఓన్లీ ఇప్పుడు సెకండ్ దానికి మాత్రమే అప్లై కాలేదు. సో, నాట్ ఇచ్చామంటే మనం ఆ స్పెసిఫిక్ ఎలిమెంట్ కాకోకుండా మిగతా అన్నిటికి కలర్స్ అనేవి అప్లై అయితాయన్నమాట. ఓకే. లాస్ట్ వన్ ఉంది ఇంకా. సో, ఈ పీ ఈ కోలన్ సెలక్షన్ మీన్ ఏమంటే వెన్ టెక్స్ట్ అనేది మనకి సెలెక్ట్ చేసినప్పుడు దాని కలరింగ్ అనేది చేంజ్ కావాలని దాని మీనింగ్. ఇప్పుడు చూడండి. సో, ఓన్లీ పీ ట్యాగ్‌కి మాత్రమే మనం కలర్ సెలెక్ట్ చేసినప్పుడు దాని స్టైల్స్ అనేవి అప్లై అవుతున్నాయన్నమాట. సో, సెలక్షన్ అంటే ఏం లేదు. జస్ట్ మనం ఏదైనా టెక్స్ట్ మనము తీసుకున్నప్పుడు అప్పుడు మాత్రమే ఆ స్టైలింగ్స్ అనేవి అప్లై కావడం దాని మీనింగ్. ఐ హోప్ నేను ఆల్ సూడో ఎలిమెంట్ సెలెక్టర్స్ అన్నీ కవర్ చేశాను. నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా ఉంది. డోంట్ ఫర్గెట్ టు వాచ్ దట్ వీడియో ఆల్సో. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా అర్థమైందనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థమైతే డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.